హరి ఓం. ఆరు సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం గణపతి ముని విరచిత ఉమాసహస్రం చెప్పుకుంటున్నాము. మొదటి శతకానికి సంబంధించినటువంటి 4వ స్తపకం మనం చెప్పుకుంటున్నాం. స్తపకం అంటే 25. ఇది 4వ స్తపకం. అంటే ఇవాళ నుంచి మనం చెప్పుకునే 4-5 రోజుల్లో మనం ఒక 25 ఈ శ్లోకాలు కంప్లీట్ చేస్తే మనకి ఒక శతకం అయిపోయినట్టు. అయితే ఆధ్యాత్మికమయమైనటువంటి మహాశక్తి కుండలిని స్వరూపిణిగా ప్రస్తుతింపబడుతోంది. అయితే ఈ ప్రసంగంలో ఛాందోగ్య ఉపనిషత్తులో ప్రతిపాదించబడినటువంటి తేజస్సారాంశమైనటువంటి వాక్కు యొక్క జల సారాంశము అయినటువంటి ప్రాణము, మనం వైటల్ అనొచ్చు. దాని యొక్క అన్న సారాంశమైనటువంటి మనస్సు, మెంటల్. ఈ 3 విషయాలు కూడా అయితే ఇంకా దేహగత స్థానములను వ్యాఖ్యానించు మన వివరణ అంటే ఆ వ్యాఖ్యానం ఇందులో చూస్తాం. అలా వ్యాఖ్యానిస్తూ నైష్ఠిక ఆచార్యుడు అయినటువంటి ఈ కవి తన అనుభవములను తన గురువు అయినటువంటి భగవద్ రమణ మహర్షి ఉపదేశమును కవితతో సంభావించుచున్నాడు. మామూలుగానే ప్రతిసారిలాగా మొదటిది మంగళ శ్లోకం. మనం గమనించాల్సింది ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి స్థానాలతోటి దీన్ని కంపేర్ చేసి చెప్తున్నారు. అదే మనం చెప్పుకున్నాము, ఫిజికల్, వైటల్, మెంటల్. అంటే ముందు చెప్పుకున్నటువంటిది ఫిజికల్, అది వాక్కు ఫిజికల్ అయితే, జలము వైటల్ అయితే, ఇక అన్నసారమైనటువంటి మనస్సు మెంటల్, అంటే ఆ స్థాయిలు అని చెప్పుకుంటూ మనం మంగళ శ్లోకం చెప్పుకుంటున్నాం. అమృతాంశు బింబసారాత్ భూయోపి వినిర్గతో భృశం సూక్ష్మః సారో గౌరీవదనాత్ దరహాసో హరతు దుఃఖజాలం నః. అమృతాంశు బింబసారాత్ భూయః అపి వినిర్గతః భృశం సూక్ష్మః సారః గౌరీవదనాత్ దరహాసః హరతు దుఃఖజాలం. మనకు అర్థమైనంత వరకు ఏం చెప్తుందంటే, ఇది సంస్కృతం తెలిసిన వాళ్ళకి ఈ గౌరీ యొక్క దరహాసం మన దుఃఖజాలాన్ని హరతు, పోగొట్టాలి అని చెప్తున్నారు. సూక్ష్మమైనటువంటి చంద్రమండల సారము కంటే మిక్కిలి సూక్ష్మమైనటువంటి ఉమాముఖము నుంచి వెలువడినటువంటి సారమైనటువంటి చిరునవ్వు. అంటే ఏదో వెలవెలబోతున్నట్టుగా లేదండి, అది చాలా అనుభవింపయోగ్యమైనటువంటిది. సారమైనటువంటి ఆ చిరునవ్వు మా దుఃఖ సముదాయమును నశింపచేయుగాక అని చెప్పారు. 2వ శ్లోకానికి వెళ్తే, కులకుండే ప్రణువంతి చేతంతి హృది సమస్త జంతూనాం మూర్ధని విచింతయంతి మృత్యుంజయ మహిషి విజయతే భవతి. కులకుండే సంబోధన. ప్రణవంతి చేతంతి హృది సమస్త జంతూనాం మూర్ధని విచింతయంతి మృత్యుంజయ మహిషి సంబోధన మళ్ళీ విజయతే భవతి. మృత్యుంజయుని పట్టపురాణ అయినటువంటి ఓ ఉమాదేవి, నీవు మూలాధారమున ధ్వనించుచు సర్వ ప్రాణుల హృదయమున సంవిత్ స్వరూపునిగా మస్తకమున మతి రూపిణిగా విరాజిల్లుతున్నావు. ఇందులో ఇప్పుడు మనకి మొట్టమొదటిది మనం చెప్పుకున్నాం కదండి,
అందులో ఫిజికల్ అని చెప్పుకున్నాం కదా, తేజస్సారం. అందుకని వాక్కు ఎలా ఉంటుందంటే పరా, పశ్చంతి, మైథ్యమ, వైఖరి అని 4 విధాలుగా ఉంటుంది అని పూర్వులు చెప్పారు. వాటిలో మొదటిది పరావాక్కు, అత్యంత సూక్ష్మమైనది అవ్వడం వల్ల అస్పష్టంగా మూలాధారంలో ఉంటుంది. ఈ మహాశక్తి మానవుల మూలాధారమునందు వాగ్ రూపముగా, హృదయము అందు చిత్ రూపముగా, శీర్షమందు మనోరూపముగా 3 విధములుగా ఈ వాక్కు ఉంటుంది అని ఇందులో ఉన్నటువంటి ఒక విశేషార్థాన్ని కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు. అమృత శరీరిణి అని చెప్పబడినటువంటి ఈ శక్తి యొక్క అనుగ్రహము వలననే దేహధారి అంటే మానవులకి మనకి అమృతత్వం సిద్ధించును. ఈ అభిప్రాయమును మృత్యుంజయ మహిషి అనేటువంటి సంబోధన తెలియజేయుచున్నది. ఈ సంబోధన వలనే ఆమె సర్వజీవన ఆధారభూతము అని మనకి స్పష్టంగా తెలియచేస్తోంది, స్ఫురింపచేస్తోంది అంటున్నారు. 3వ శ్లోకంకి వస్తే తేజో జలాన్నసారైః త్రయో అణవో మూల హృదయమస్తేషు పాకాత్ తే నిష్పన్నాస్త్రైలోక్య వ్యాపికే అంబ దేహవతాం. తేజో జల అన్నసారైః త్రయః అణవః మూల హృదయ మస్తేషు పాకాత్ తే నిష్పన్నాః త్రైలోక్య వ్యాపికే అంబా దేహవతాం. ఇక్కడ కూడా త్రైలోక్య వ్యాపికే అనేది సంబోధన. అంటే ఈకారం ఉన్న వాటికి ఏకారం వచ్చి సంబోధన వస్తుంది. అంటే ఓ సర్వప్రాణజనని, తేజస్సు, జలము, అన్నసారములతో 3 అణువులు మూలాధార హృదయ శీర్షములందు నీ పరిణామ కర్మ వలన పుట్టినవి. నీలో ఉన్న నువ్వు జరుపుతున్నటువంటి పరిణామాల వలన పుట్టినవి ఈ 3 అంటున్నారు. అది మనం చదువుకున్నాము. తేజస్సారంతో పుట్టింది వాక్ రూపమైన అణువు అయితే మూలాధారమును అధిష్ఠించి ఉంటుంది. జలసారంలో పుట్టినటువంటిది ప్రాణరూపమైన అణువు అయితే హృదయమును అధిష్ఠించి ఉంటుంది. అన్నసారము నుంచి పుట్టినటువంటి మనోరూపమైన అణువు అయితే శిరస్సును అధిష్ఠించి ఉంటుంది అని భావము. ఇదంతయు త్రైలోక్య వ్యాపిని అయిన మహాశక్తి యొక్క పరిణామ ప్రక్రియ. అంటే దాని ప్రభావము వలన, ఈ పరిణామ ప్రక్రియ ప్రభావం వలన దేహమునందు జరుగుచున్నది. అది అంటే ఇది అమ్మవారు మనలో ఉండి చేస్తున్నటువంటి పరిణామము అని మనం గ్రహిస్తే అది అలా జరుగుతోంది అనేటువంటి జ్ఞానం మనకు ఉండాలి అని ఇక్కడ సారాంశం. ఇది ఛాందోగ్య ఉపనిషత్తులో ఈ విషయం చెప్పబడింది అని మనకి మరొక ప్రమాణం ఇక్కడ మనకి ముని చూపిస్తున్నారు. 4వ శ్లోకంలోకి వస్తే పూర్ణే శరీర శిల్పే ద్వారేణ బ్రహ్మరంధ్ర సంజ్ఞేన నాడీపథేన గత్వా తైజసమణుమావిశస్య అమేయ బలే. అంటే పూర్ణే శరీర శిల్పే ద్వారేణ బ్రహ్మరంధ్ర సంజ్ఞేన నాడీపథేన గత్వా తైజసం అణుం ఆవిశసి అమేయ బలే. అమేయమైనటువంటి బలము కలిగినటువంటి అమ్మ అని సంబోధన. అంటే అమితమైన బలశాలిని అమ్మ. శరీర నిర్మాణము పూర్తి అవగానే నువ్వు బ్రహ్మరంధ్రము అనేటువంటి ద్వారమున నాడీ మార్గమునందు పయనించి తేజోమయమైన అణువునందు ప్రవేశించుచున్నావు అని చెప్తున్నారు. అంటే ఇది శరీరమునందు ఉన్నటువంటి శక్తి ప్రవేశించేటువంటి
పద్ధతి. పైనుంచి శిరస్సు పైభాగం నుంచి మనకి మధ్యలో ఉన్నటువంటి యోగిలో ఒక ప్రసిద్ధమైనటువంటి రంధ్రము బ్రహ్మరంధ్రము అని పేరు. నాడి అంటే ఇక్కడ స్థూలమైన నాడి అని కాకుండా శీర్ష ప్రదేశము మొదలుకొని మూలాధారము వరకు ఉన్నటువంటి నాడీ చక్రము. మధ్య నుండి శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఇది కూడా ఈ చక్రం ఒకవైపు నుంచి శక్తి పైనుంచి కిందకి వస్తూ ఇంకొక వైపు నుంచి కింద నుంచి పైకి వెళ్తుంది అనేటువంటిది ఈ శక్తి యొక్క పాతం. ఈ శక్తి యొక్క ప్రవేశము నిర్గమనము మనలో జరుగుతున్నటువంటి దీన్ని మనం గ్రహించాలి అని తెలియజేస్తున్నారు. 5వ శ్లోకం వస్తే అంశేనావిశ్యాదౌ యాసి పునస్త్వం తతశ్చ నిర్యాసి మార్గాభ్యాం ద్వాభ్యాం త్వం నాడ్యాః పశ్చాత్ పురశ్చ సిద్ధాభ్యాం. అంశేన ఆవిశ్య ఆదౌ యాసి పునః త్వం తతః చ నిర్యాసి మార్గాభ్యాం ద్వాభ్యాం త్వం నాడ్యాః పశ్చాత్ పురః చ సిద్ధాభ్యాం అనేది పద విభాగం. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? నువ్వు మొదట ఒక అంశతో తేజోమయమైన అణువైనటువంటి పరావాగ్రూప మూలాధారమునందు ప్రవేశించి మధ్యనాడికి వెనుక ముందు ఉన్న 2 మార్గములతో రాకపోకలు కొనసాగించుచున్నావు. అంటే శక్తి బ్రహ్మరంధ్రము ద్వారా పూర్వ శ్లోకంలో చెప్పినట్టుగా మధ్యనాడి వెనుక మార్గమున మూలాధారమునందు ప్రవేశించి మళ్ళీ అక్కడి నుంచి మధ్యనాడి యొక్క ముందు మార్గము నుంచి పైకి బ్రహ్మ రంధ్ర ద్వారము నుంచి నిర్గమించును అని భావము. అది దయచేసి మనలోకి శక్తి ఎలా వస్తోంది, ఎలా వెళ్తోంది అని అనుభవించి చెబుతున్నటువంటి ఆ గణపతి మునికి సాష్టాంగ ప్రణామం చేసుకుంటూ మనం ఎన్ని కృతజ్ఞతలైనా మనం సమర్పించుకోవాలండి. ముందు మనకి అది అనుభవించిన వాళ్ళు కానీ చెప్పలేరు. మనకి ఎలాగైతే శ్రీ అరవిందులు సావిత్రి చెప్పేటప్పుడు ఆయన నిమ్నలోకాలకి కానీ ఊర్ధ్వలోకాలకి కానీ ఆయన వెళ్ళి అనుభవించి చూసి సావిత్రిలో వర్ణించటం కూడా బాగా జరిగింది. అది చదివిన వాళ్ళకి అది కూడా తెలుస్తుంది. అందుకని ఈ గణపతి ముని చెప్పినటువంటిది ఏంటంటే మనకి అంటే ఇది ఇందులో కూడా మీ స్థాయిని బట్టి అందరికీ తెలియచ్చు. తెలియని వాళ్ళకి ఇలాంటిది ఒకటి ఉంటుంది సుమా మనలో అనేటువంటిది గ్రహించి మనం చేయగలిగితే జన్మజన్మల ఈ సాధనలో ఎక్కడో అక్కడ మనం దాన్ని పట్టుకోగలుగుతాము. ఇంత అద్భుతమైనటువంటి ఈ యోగాన్ని మనం తెలుసుకునే అవకాశం వచ్చినందుకు, ఈ మాత్రం జ్ఞానం భగవంతుడు ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సమయం సద్వినియోగమైంది. చెబుతున్నటువంటి వారికి కానీ, వినేటువంటి వారికి కానీ, పని చేసేటువంటి వారికి కానీ వారి సమయంలో దీనిని అర్థం చేసుకుని మనం నలుగురితో పంచుకోవడం వల్ల ఒక సన్మార్గంలో ఉన్నాము. దీన్ని నిరంతరం ధ్యాసలో పెట్టుకుంటే, అందుకనే అవగచ్చామః ఆచరామః, అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం, సాధనలో అందరం కూడా ముందుకు వెళ్దాం. స్వస్తి.